హలో అండి. నమస్తే. కేవలం ఒక బియ్యం పిండి ఉంటే చాలండి. చాలా సింపుల్‌గా ఇది చేసుకోవచ్చు. దీనికోసం ఒక గిన్నె పెట్టుకొని, ఏ కప్పుతో మనం బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పు కొలతకు వాటర్ పోసుకొని, అందులో ఘీ, సాల్ట్ వేసుకొని మరిగించుకోవాలి. ఇదే టైంలో వెల్లుల్లి మిక్సీ పట్టుకొని వాటర్ వేసుకొని, ఆ స్ట్రెయిన్ వాటర్ చేసినవి అందులో పోసేసి, వాము కూడా చక్కగా వేసేసుకొని, రైస్ ఫ్లోర్ కూడా మనం కప్పు కొలత తీసుకున్నది వేసుకొని, కారంతో ఇదంతా మిక్స్ చేసుకోవాలి. సో ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి. మనం కొంచెం ఆయిల్ వేసుకొని కూడా కలుపుకోవచ్చు. ఇంకా బాగుంటుంది డవ్ అంతా. ఇట్లా మనం చపాతీ కన్నా కొంచెం సాఫ్ట్‌గా కలిపేసుకొని ఒక 15 మినిట్స్ అట్లా రెస్ట్ ఇచ్చేసి, మనం ఈ మురుకులది మిషన్ ఉంటుంది కదా! అందులో ఆ మురుకుల ప్లేట్ పెట్టేసుకొని చక్కగా ఆయిల్ రాసేసుకొని ఇట్లా మనం ప్లేట్స్ కూడా ఆయిల్ రాసేసుకొని ఇక నార్మల్‌గా మురుకుల్లాగా ఒత్తేసుకోవాలి. డైరెక్ట్‌గా ప్యాన్‌లో చేసుకోవచ్చండి. లేదు కానీ సింపుల్‌గా చక్రాల్లాగా చేసుకుంటే బావుంటుంది. పిల్లలు అలాగే డైరెక్ట్‌గా తీసుకొని తినేస్తారు కాబట్టి నేను చిన్న చిన్న ప్లేట్స్‌లో చిట్టి చిట్టి చక్రాల్లాగా వేశాననమాట. సో మీకు నచ్చిన షేప్‌లో మంచిగా చక్కగా డిజైన్‌లో వేసేసుకోండి. సో ఇట్లా డీప్ ఫ్రైకి మంచిగా పెట్టుకున్నాక వేడిన తర్వాత వేస్తేనే బాగా వస్తాయి. సో ఇవేంటంటే ఫస్ట్ తీయగానే కొంచెం సాఫ్ట్‌గానే ఉంటాయండి. మనకు కంప్లీట్‌గా చల్లారిన తర్వాత మంచిగా క్రంచీగా చాలా బావుంటాయి. బెస్ట్ టీ టైమ్ రెసిపీ అండి. మనకు ఆయిల్ కూడా ఎక్కువగా అస్సలే పట్టదు. ఎందుకంటే కేవలం బియ్యం పిండి కాబట్టి మనకు ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు. మీరు కూడా ట్రై చేయండి. నాకు డెఫినెట్‌గా కామెంట్ చేయండి. మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.